శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చి 2026 నుంచి 14 మార్చి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శని గారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్న వారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితుల యొక్క స్థితి సంచారాలు, రాశిలో గురువుగారు చాలా బాగున్నారు, తృతీయంలో కేతువు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారండి. ఉద్యోగ జీవితం బాగుంది, ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తోంది. ఉద్యోగానికి సంబంధించి మీకు అనేక రకాలుగా సంతృప్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి, శనిగారి యొక్క సంచారం ఉంది, అది ఇదమిద్దంగా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే శుక్రాచార్యుల వారు ఈ దశమ స్థానంలోకి వచ్చి ఉచ్ఛలో ఉన్నారో అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి.
అయితే భార్యాభర్తల మధ్య కొంత దూరం పెరగడానికి అవకాశం ఉంది. వారు వేరే వేరే ఊర్లలో ఉండొచ్చు, వేరే వేరే దేశాలలో ఉండొచ్చు, లేదా ఏదైనా ముఖ్యమైన పనుల మీద దూర ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. కొంచెం ఆ ఎడబాటు అనేది కనిపిస్తూ ఉంది. సంతానం చాలా చాలా బాగున్నారు, కుటుంబ జీవితం బాగుంది, మీ సంపాదన బాగుంది, ఆదాయం చక్కగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, కుటుంబంలో ఐకమత్యం చాలా బాగా కనిపిస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, మనోబలం పెరుగుతోంది, దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తున్నాయి, మాతృవర్గ రీత్యా కానీ లేదా స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ కొన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రుణ బాధలు ఏవైనా ఉన్నాయా అంటే వాటిని మీరు ఏదో విధంగా ఈ రుణాన్ని తగ్గించుకుందాం అనేటటువంటి ఆలోచన చేస్తారు. దానికి సరిపడా ధనం వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి రెండు భావాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి అన్యోన్యత పెరుగుతోంది, ఇంకొకటి కాస్త వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతి జంట మధ్య అలా జరుగుతుందా అంటే జరగదు. వాళ్ళ యొక్క జన్మస్థితులని బట్టి ఏదైనా భార్యాభర్తలు దూరంగా వెళ్ళే పరిస్థితి కనిపించవచ్చు. అది ఇక్కడ బలంగా ఉంది కాబట్టి గోచారంలో దూర ప్రాంతాలకు వెళ్తారు. కానీ అన్యోన్యత అనేది ఎంత దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా అన్యోన్యత అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పదగ్గ సూచన. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయా అంటే వారు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ఫలితాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. పితృవర్గ రీత్యా అంత పూర్తిగా లాభదాయకమైన కాలం అయితే కాదు, కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అలాగే కనిపిస్తోంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో మీరు ఏదన్నా చేసేటటువంటి సహాయం ఉంటే తప్పకుండా చెయ్యండి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇక విద్యార్థులు వాళ్ళ యొక్క కష్టాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా చేసి మంచి అభ్యాసం చేయవలసిందే. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని ఎక్కువగా చేసి ఫలితాలు పొందవలసిందే. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ అష్టమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. అంత ఆనందాన్ని ఇచ్చే ప్రయోజనాలు అయితే ఏమీ కనబడబోవడం లేదు. కాబట్టి ముందు చెప్పినట్టుగా కుజ, రాహు, రవి గార్ల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పకుండా చేస్తూ ప్రశాంతమైన జీవితంతో ఉండగలరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.